ఓం నమ శివాయ. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా మీకు చెప్తా ఉన్నాను, డిసెంబర్ 31 జరుపుకోము. మనం ఎప్పుడూ రాశి ఫలితాలు ఉగాది ముందే ఇవ్వాలి. అలాగే మనం ఈ ఉగాది ముందే ఈ రాశి ఫలితాలని మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శనీశ్వరుడు, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం సంచరించేవారు వీరే. వీరి మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే మిగతా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి ఆ ఫలితాలని మనం 15 రోజులకు ఒకసారి ముందు మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఇవి గోచార ఫలితాలు, వ్యక్తిగత జాతక ఫలితాలు కాదు. యూనివర్సల్గా మనం చెప్తున్నాం. ఇందులో కాస్త బాగున్న వారికి వ్యక్తిగత జాతకంలో కూడా మీకు బాగుందనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో బాగులేకుండా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉన్న కాస్త మధ్యస్థంగా ఉంటుంది. అందువలన తప్పకుండా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం మంచిది. అలాగే నక్షత్రాల వారీగా కూడా నేను మీకు ఈ ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఏ నక్షత్రం వారు అవి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఏడాదంతా ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా చెప్పటం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చివరి వరకు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. పరిహారాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మన వీడియోలన్నీ మీరు ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ కోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్లో కూడా అనేక విషయాలు మీకు మంచి విషయాలు చెప్తున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి పరాభవనామ సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా మిథున రాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు? మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, అలాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ మిథున రాశిలో ఉంటారు. మీకు ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది? ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. అలాగే ప్రధానమైనటువంటి గ్రహాల సంచారం కూడా ఈ సంవత్సరంలో ఎలా గోచారం చేస్తున్నాయో కూడా చూద్దాం. శని ఈ సంవత్సరం అంతా కూడా మీ రాశికి 10వ ఇంటిలో అంటే మీనరాశిలో కర్మస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇది వృత్తిపరమైనటువంటి ఎదుగుదల, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సూచిస్తూ ఉంటుంది. కొద్దిగా చిన్నపాటి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యే సూచనలు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. మరి గురువు గారు ఎలా ఉంటారు? ఈ సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2వ తేదీ వరకు జన్మరాశిలో అంటే మిథునంలోనే ప్రస్తుతం సంచరిస్తూ ఉన్నాడు. జూన్ 2 తర్వాత కర్కాటకంలోకి అంటే 2వ స్థానంలోకి మారుతాడు. అప్పుడైతే మీకు చాలా బాగుంటుంది. మరలా అక్టోబర్ 31 నుంచి 3వ స్థానం అయినటువంటి సింహరాశిలోకి వెళ్తాడు. జనవరి 25, 2027న మళ్ళీ వక్రగతి చేరి 2వ స్థానంలో మీకు కర్కాటకంలో ఉంటాడు. అంటే మీకు ఈ గురువు 2వ స్థానంలో సంచరించడం మాత్రం కొంత మంచి రాజయోగాన్ని అయితే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ గురువు గారి యొక్క శుభసూచన ఏమవుతుందంటే కొంత శనీశ్వరుడు ఇచ్చేటువంటి వృత్తి పరిస్థితుల నుంచి కూడా బయటపడే సూచనలు ఉంటాయి. అలాగే రాహుకేతువుల గోచారం ప్రస్తుతం 9వ ఇంట్లో రాహు ఉన్నాడు, 3వ ఇంట్లో కేతు ఉన్నారు. డిసెంబర్ 6 నుంచి మాత్రం
8వ ఇంట్లోకి రాహు వస్తాడు, 2వ ఇంట్లోకి కేతు ఉంటాడు. ఈ అష్టమ రాహు సంచారం మాత్రం కాస్త జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఇక మిగతా విషయాల్లో ఎలా ఉంటుంది, ఏ ఏ ఫలితాలు ఉంటాయో చూద్దాం. సంవత్సరం అంతా సాధారణంగానే కనిపిస్తూ ఉంది. ఏదైనా గతంలో మొదలుపెట్టేటువంటి పనులు ఏమైనా ఉంటే ఈ సంవత్సరంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ నడుస్తున్నటువంటి వ్యవహారాలు ఏమున్నా సరే అవి పూర్తి చేయటానికి గట్టిగా పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే కొత్త కార్యక్రమాలు ఏమైనా చేయాలి అనుకుంటే ఆలోచించాలి. వీలైతే కాస్త ఈ సంవత్సరం ఆగడానికే ప్రయత్నం చేయండి. ఇక వృధాగా కాలక్షేపంగా ఉండటానికి ప్రయత్నం చేయొద్దు. అవకాశం అసలు ఇవ్వద్దు. కాలక్షేపం చేసే పనులు అయితే చేయొద్దు. ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ మినిట్ను కూడా మీరు కోల్పోవద్దు. అలాగే కుటుంబ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం అయితే మీలో ఆవహిస్తూ ఉంటుంది. ఒక రకమైనటువంటి ఫోబియా నుండి మరొకటనండి, అది మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ధైర్యంగా వేయండి అడుగు, తప్పకుండా విషయాలైతే మీకు ఉంటాయి. ఇక మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆధ్యాత్మిక క్షేత్రాలు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తారు. అలాగే శుభకార్యాల్లో కూడా పాల్గొనే సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే గతం కంటే కాస్త మెరుగైనటువంటి సానుకూల ఫలితాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అప్పుడప్పుడు ఒకేసారి 2-3 అవకాశాలు రావటం, దీనివల్ల మీరు కన్ఫ్యూజన్లో పడతారు. అయితే ఏది ముందు ఏది వెనకో తేల్చుకోలేని పరిస్థితులు కూడా మీకు ఉంటాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీ ఇంట్లో పెద్దవారి సలహా కానీ, లేదంటే ఎవరైనా అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగే కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీకు భయం అనేది ఉంటుంది, కాస్త ఇబ్బంది కూడా ఉంటుంది. అయితే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోకపోవటం వల్ల కూడా కొన్ని నష్టాలను అయితే చూడాల్సిన పరిస్థితులు ఈ రాశి వారికి కలుగుతాయి. అలాగే కొన్ని విషయాల్లో శక్తికి మించిన పని చేస్తారు. కాకపోతే ఆ పని ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే నిరాశే మిగిలేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు చూసుకున్నట్లయితే కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగినటువంటి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. అలాగే ఇక తీర్చలేను అనుకున్న సమస్యలు కూడా పరిష్కారం లభించి ఆ సమస్యలన్నీ కూడా తగ్గటం మీకు అనుకూలంగానే ఉంది. ప్రయాణాలు చేసే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మొదటి భాగంలో రుణ ప్రయత్నాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ మాత్రం ద్వితీయార్థంలో మాత్రం కాస్త రుణ ఒత్తిడి అయితే అధికంగా ఉంటుంది. మీరు ఎవరి దగ్గరైనా గతంలో అప్పులు తీసుకున్నట్లయితే తీర్చమనే ఒత్తిడి అయితే ఎక్కువగా చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటే రుణ ఒత్తిడి కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్టోబర్ వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత మాత్రం నడుము నొప్పు, కీళ్ళ నొప్పులు, అలసట ఇలాంటి సమస్యలతో చాలా బాధపడతారు. అలాగే గతంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే అవి మళ్ళా తిరగబడటం, ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి హెల్త్ పరంగా మాత్రం ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోండి, కేర్గా అయితే ఉండండి. ఇక గృహ నిర్మాణాల ప్రయత్నాలు చేసేవారికైతే చాలా వేగంగానే సాగుతాయి. స్థిరాస్తు కొనుగోలు ప్రయత్నాలలో జాగ్రత్తగా ఉండాలి, మోసపోయే ప్రమాదం ఉంది. డాక్యుమెంట్స్ పరిశీలన చేసుకోవటం ఇవన్నీ చూసుకోండి. ఈసీలు తీయించుకోవటం ఇవన్నీ చూసుకున్నాకే లీగల్గా ఏ కాంప్లికేషను లేదు అనుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక కోర్టు వ్యవహారాల్లో మాత్రం కాస్త ఒత్తిడి అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులైతే పబ్లిక్ మీటింగ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీ ఎనిమీస్ కొంతమంది ఉంటారు, రాజకీయ ప్రత్యర్థులు. వాళ్ళు ఏదో ఒక రాయి ఇసిరేస్తూ ఉంటారు. ఆ రాయి ఇసిరినప్పుడు మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తొందరగా రియాక్ట్ అయ్యారనుకోండి, ప్రజల్లో అపకీర్తిని మూటగట్టుకునే పరిస్థితి ఉంటుంది. రాయి ఇసిరినాడు బాగానే ఉంటాడు, మనం తొందరపడకూడదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. వారు రెచ్చగొట్టినా సరే మీరు ఎంత బ్యాలెన్స్గా ఉంటే అంత మంచిది. లేదంటే కొన్ని తప్పుడు కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి అయితే ఉంటుంది. నిరుద్యోగులకైతే కాస్త మిశ్రమంగా ఉంది. రెండవ భాగంలో అంటే ద్వితీయార్థంలో మాత్రం అవకాశాలు కలిసి వస్తాయి. కాస్త ఓపిక అయితే పట్టాలి. ఉద్యోగస్తులకు కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు
కొన్ని పొరపాట్లు మీరు చేయటం వలన మందలించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరుల విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపించడం వలన ఉద్యోగంపై సరిగ్గా శ్రద్ధ వహించకపోవటం. ఎందుకంటే ఇతరత్రా ఏదో చేసేద్దాం అనుకుంటారు, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అనుకుని ఏది చెయ్యాలో అది వదిలేయటం, ఇంకా ఏదో చేసేద్దాం అనుకోవటం. దానివలన ఏమిటంటే చేయాల్సిన పని కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే కదా కాస్త మనం చీవాట్లు వేసేది. జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రమోషన్ల కోసం ప్రయత్నించేవారు మాత్రం ద్వితీయార్థంలో ప్రయత్నం చేయండి, పర్వాలేదు, బాగానే ముందుకు వెళ్తుంది. ఇక చేస్తున్న ఉద్యోగం అనేసి కొత్త ఉద్యోగాల కోసం మాత్రం ట్రై చేయటం అంత శుభమైతే కాదు. మరి విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవేద వృత్తుల వారికైతే అనుకూలంగానే ఉంది. వ్యాపారస్తులకైతే మొదటి భాగం అంతా బాగానే సాగిపోయినప్పటికీ ద్వితీయ అర్థంలో మాత్రం వర్కర్స్ ఏదైనా సడన్గా మానేయటం కానీ, అలాగే పార్ట్నర్షిప్స్ మధ్య ఏదైనా విభేదాలు రావటం అదే జరుగుతూ ఉంటుంది. మరి ద్వితీయార్థంలో ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలనుకున్నా అంత మంచిదైతే కాదు. ఇక కిరాణా, పౌల్ట్రీ, ఫైనాన్సు, భూములకు సంబంధించి వ్యాపారాలు చేసేవారికి, చిరు వ్యాపారస్తులకు కూడా లాభసాటిగానే ఉంది. షేర్ మార్కెట్ అయితే ఈ ఏడాది అంత అనుకూలంగా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకి, టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా కాస్త యావరేజ్గా కనిపిస్తూ ఉంది. అవకాశాలు వస్తాయి కానీ అవి మెటీరియలైజ్ అవ్వటానికి మాత్రం టైం పడుతుంది. మీకు ఇది గ్యారంటీ అంటారు, కానీ ఆ గ్యారంటీని కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. పాపం ఏదైనా సరే ఆపర్చునిటీ అది చాలా మెటీరియలైజ్ అవ్వడానికి మాత్రం టైం పట్టడం అన్నీ జరుగుతూ ఉంటాయి. కొంత అసహనానికి కూడా గురి అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. క్రీడాకారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అంటే ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద అవకాశాలు ఇప్పిస్తాం, పెద్ద పెద్ద పోటీల్లో పాల్గొనేటట్టు చేస్తాం, జాతీయ స్థాయికి తీసుకువెళ్తాం, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తాం అని చెప్పేసి మిమ్మల్ని బురుడి కొట్టించి డబ్బు కూడా మీ దగ్గర తీసుకునేవారు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రీడాకారులు మాత్రం. విద్యార్థులకు చూసినట్లయితే సాధారణంగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా చక్కగా మీ విద్యాభ్యాసం సాగుతుంది, బాగా రాణిస్తూ ఉంటారు. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అన్ని మార్కులు గెయిన్ చేయగలుగుతారు. కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం అంటే సడన్గా మీరు ఎందుకో కొంతమంది వ్యక్తుల పరిచయం వలన మీ ఆలోచన విధానం మారిపోవటం, దీనివలన చదువులో వెనకబడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక వ్యవసాయదారులకైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతి వైపరీత్యాలు కూడా మిమ్మల్ని చాలా నష్టపెట్టేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే పూల తోటలు, పండ్ల తోటలు పండించే వారికైతే కొంత సానుకూలంగా అయితే ఉంటుంది. ఈ రాశి మహిళలకు కూడా ప్రథమార్థం అంతా బాగుంది. ద్వితీయార్థంలో మాత్రం కాస్త మెంటల్గా ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కువగా మీ ఏ పని చేపట్టినా శ్రమ పడాల్సి వస్తుంది. దానికి ఒక ప్రణాళికని డిజైన్ చేయడానికి కూడా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అలాగే వ్యాపారం చేసే స్త్రీలకు మీ పనివారితో కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎవరైనా కొంతమంది మహిళలు బిజినెస్ చేసేవారు ఉంటారు, వారికి కూడా ఇబ్బంది అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువగా మీరు కూడా కాస్త మతిమరుపు అయితే వస్తుంది. ఏదో ఒక పని మీరు అనుకుంటారు చేయాలని, అది మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఇష్టపడిన వ్యక్తులతో మీరు వివాహం చేసుకోవాలి అనుకునే ప్రయత్నాలు మాత్రం చక్కగా ముందుకు సాగుతాయి. అదైతే మీకు సానుకూలంగానే ఉంది. మరి నక్షత్రాల వారిగా చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికైతే సంఘంలో గౌరవ మర్యాదలకి లోటైతే ఉండదు. కుటుంబ సభ్యులతో చర్చించుకుంటా మాత్రం ఎవరికి ఎటువంటి హామీలు అయితే ఇవ్వద్దు. అలాగే దూర ప్రయాణాలు తగ్గించుకోవడం చాలా మంచిది. అనవసర విషయాల కోసం టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. మరి ఆరుద్ర నక్షత్రం వారికి చూసినట్లయితే కుటుంబ విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కాస్త ఇబ్బంది పడతారు. వృధా ఖర్చులు నియంత్రించడంలో కూడా ఇబ్బంది పడతారు. సంవత్సరం 2వ భాగంలో మాత్రం అంటే ద్వితీయార్థంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రయత్నాలు చేయటం శ్రేయస్కరమైతే కాదు. పాత ఆరోగ్య సమస్యలు మరియు రుణ సమస్యలు మీకు చికాకులు తెప్పించేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఆరోగ్యం మీద కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా అప్పుల మీద కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరి పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఎలా ఉంటుందంటే మీకు సాధారణంగానే ఉంది.
కుటుంబ సభ్యుల సహకారం ఎప్పుడూ మీకు అందుతూ ఉంటుంది. అయితే ఏదో ఒక అనుమానం మిమ్మల్ని వెంటాడి క్వెషన్ మార్కులు అయిపోతూ ఉంటారు మీరు. దీనివల్లనే ఆర్థిక విషయాల్లో కూడా ఒక ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. కాకపోతే ముఖ్యమైన విషయాలు కాస్త రహస్యంగా ఉంచాలి. అంతేగాని వాటిని బయటపెట్టడం ద్వారా కాస్త ఇబ్బంది పడేటువంటి సూచనలు అయితే ఈ పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉంటుంది. మరి ఈ మిథున రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రాహుకేతువులకి పరిహారం అంటే దుర్గాదేవిని ఆరాధించాలి. ప్రతి శుక్రవారం కూడా దుర్గామాత గుడికి వెళ్ళండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా ప్రతిరోజు పఠించండి. మరి రాహుపీడ పరిహార మంత్రం ఇస్తాను, కేతుపీడ పరిహార మంత్రం కూడా ఇస్తున్నాను. అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతినిత్యం కూడా చదువుకోండి. మహాశీర్షో మహావ్రక్తో మహాధ్వంష్ట్రో మహాయశః అతనుచ్చోర్ధ్వ కేశచ్చ పీడాం దహతు మే తమః. కేతుపీడ పరిహార మంత్రం. అనేక రూప వర్ణచ్చ శతశోధ సహస్రశః ఉత్పాత రూపీ ఘోరచ్చ పీడా దహతు మే సికిః. ఈ 2 మంత్రాలు అంటే కాస్త పలికేటప్పుడు ఇబ్బందిగా ఉండొచ్చు, అందువలన డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చక్కగా మీరు కాస్త శ్రమపడి కంఠస్థ పెట్టినట్లయితే మీకు చక్కని యోగం ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అద్భుతమైన ఫలితాలు కావాలంటే మన పీఠంలో ఎలాగే మనం ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా ఈ యాగాలు జరుగుతూ ఉంటాయి మీకు పరిహారాల కోసం. అందులో పరోక్షంగానైనా సరే మీరు పాల్గొన్నట్లయితే పరాభవ నామ సంవత్సరంలో పరాభవాలు లేకుండా అద్భుతమైన విజయాలతో ముందుకు వెళ్తారు. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.